హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ ఎగ్ ఆమ్లెట్ కర్రీ అన్నమాట. ముందుగానే నేను ఆమ్లెట్స్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 ఎగ్స్ పగలగొట్టేసి దాంట్లో కొద్దిగా గరం మసాలా, కొద్దిగా మీట్ మసాలా యాడ్ చేసేసుకొని ఆమ్లెట్ వేసాను. దాని తర్వాత టమాటోస్, ఆనియన్స్, కొద్దిగా పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసేసుకొని ఆనియన్స్ వేసేసుకున్నాను. ఆనియన్స్ అంతా పచ్చిగా పోయిన తర్వాత ఉడికిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి వేసి కొద్దిగా సాల్ట్ వేసాను అన్నమాట. మనం ఎప్పుడు పచ్చిమిర్చి వేయగానే సాల్ట్ వేయాలి, ఎందుకంటే కొంచెం చేదుగా పచ్చిమిర్చి ఉన్నట్లయితే కర్రీ మొత్తం చేదైపోతుంది. కాబట్టి అలా చేదు బారకుండా సాల్ట్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నాను. ఈ విధంగా ఇవి చాలా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి టమాటోస్ యాడ్ చేసుకున్నాను అన్నమాట. టమాటోస్, ఆనియన్స్ బాగా ఉడికించాను. టమాటా కర్రీ మనం ఎలా ఉడికిస్తామో ఆ విధంగా టమాటోస్ని ఆనియన్స్తో పాటు బాగా ఉడికించాను. ఈ విధంగా ఉడుకుతూ ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కారం వేసాను. కొద్దిగా కారం వేసేసి కొద్దిగా ఏంటి మళ్ళీ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని దీంట్లో కూడా కొద్దిగా గరం మసాలా, కొద్దిగా మీట్ మసాలా యాడ్ చేసేసుకొని ఇంతకుముందు మనం వేసుకున్న ఆమ్లెట్స్ నేను కావాలంటే ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు, కానీ నేను కొద్దిగా హాఫ్ కట్ చేసుకుంటూ వేసుకున్నాను అన్నమాట. అండ్ ఫైనల్ లుక్ వచ్చేసి ఆమ్లెట్ కర్రీ ఈ విధంగా ఉంది. తినడానికి టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్